హృదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ మీట్ చెప్పిన టయానికి రాలేనందుకు క్షమించాలి. మేము ఆ ఊళ్ళో మీటింగు, దాని తర్వాత ఆ టెంపుల్ దగ్గర పోవటం, దానివల్ల అనుకోకుండా ఆలస్యమైంది. అందువల్ల ఆలస్యంగా రావటం జరిగింది. ఈ మధ్య 18వ తారీఖున, ఫిబ్రవరి 18వ తారీఖున కుమ్మెర గ్రామంలో మల్లన్న టెంపుల్ ఆ జాతర జరిగే సందర్భంలో ఆ ఊళ్ళో కొంత క్యూ లైన్లో నిలబడ్డదాని సందర్భంగా కొబ్బరికాయలు కొనే దాని మీద కొంత ఘర్షణ జరిగి ఆ గణేష్ తర్వాత అక్కడ శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఘర్షణలో వారి మీద వీరి మీద వారు కొట్టుకోవటం జరిగింది. ఆ సందర్భంగా నెత్తి పగిలి రక్తం గారి ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కేసు పెట్టడం జరిగింది. దాని మీద కేసు కట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ గణేష్ తరఫున కూడా వచ్చి కేసు పెట్టారు. బహిరంగంగా దెబ్బలు కనపడటం లేదు కానీ కొట్టారని చెప్పారు. దాన్ని నాన్ కాగ్నిజబుల్ కాబట్టి పర్మిషన్ తీసుకొని పెట్టడానికి జీడీలో పెట్టి తర్వాత కేసు పెడతానని చెప్పారు. తర్వాత వచ్చారు, ఆ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టినప్పుడు స్పష్టంగా కొట్లాట్లో ఆయన భార్య పేరు కానీ ఆ భార్య పిల్ల చనిపోయిన పిల్ల పేరు కానీ ఆమె మీద కానీ కొట్టినట్టు కానీ నెట్టినట్టు కానీ అసలు ఎక్కడ రాయలేదు. 18వ తారీఖు వారు ఇచ్చినటువంటి కంప్లైంట్లు. 19వ తారీఖు కుమ్మెర గ్రామంలో అదే టెంపుల్లో కళ్యాణం చేసే కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు రాజేష్ రెడ్డి గారు పాల్గొన్నారు. 18వ తారీఖు జరిగినటువంటి ఈ కొట్లాట తోపులాట గురించి కనీసం ఎమ్మెల్యే గారి దృష్టికి ఆ ఊళ్ళో అటు పక్కన కానీ ఇటు పక్కన కూడా చెప్పలేదు. ఎందుకంటే జనరల్గా జాతరలు జరిగేటప్పుడు కొద్ది తోపులాట ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు అడ్జస్ట్ అయిపోయింది, కేసు పెట్టుకున్నారు కాబట్టి అంతవరకు అయిపోయింది. 19వ తారీఖు అక్కడ ఉన్నాడు, 20వ తారీఖు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నాడు. అప్పటికి కూడా ఏం రాలేదు. 21వ తారీఖుకి ఆ గణేష్ భార్య కూతురు ఆమె హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారట. పొద్దున్నే చనిపోయిన అమ్మాయిని తీసుకొని వచ్చారని డాక్టర్ చెప్పి ఆ అమ్మాయికి మెడికల్ లీగల్ కేసు పెట్టి పోస్ట్ మార్టం చేస్తామంటే వద్దని చెప్పి తీసుకెళ్తామని బయటకు వచ్చి మళ్ళీ అదే రోజు సాయంత్రం 21వ తారీఖున మళ్ళీ ఒక్క కంప్లైంట్స్ పోలీసుల దగ్గర తీసుకుపోయారు. 18వ తారీఖు జరిగినటువంటి గొడవలోనే ఆ కొట్లాట్లో దెబ్బల వల్ల ఈ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని తన్నటమో కింద పడేయటమో ఆ దెబ్బ వల్లే చనిపోయిందని ఒక కంప్లైంట్ ఇచ్చారు. అదే 18వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్లో అమ్మాయి ఉన్నట్టు కానీ కొట్టినట్టు కానీ కింద పడ్డట్టు కానీ తన్నినట్టు కానీ ఏ రకమైంది ఇవ్వలేదు. 21వ తారీఖున ఈ రకమైన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద కేసు పెట్టడం జరిగింది. 307 అటెంప్ట్ మర్డర్ కేసు. అదే రకంగా వాళ్ళు ఆ అమ్మాయి ఎస్సీ అని చెప్పారు. ఎస్సీ అంటే ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఇది ఇలా ఉంటే దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఎస్సీ అట్రాసిటీ కేసులో కేసు పెట్టగానే కొంత బడ్జెట్ ఇమీడియట్ రిలీజ్ చేసి ఇస్తారు. విక్టిమ్స్కి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఎస్సీ అనేటటువంటి కన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్ కానీ దానికి ఆధార్ కార్డు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏమైనా ఇవ్వాలని అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ దగ్గర ఇస్తారు బడ్జెట్. అవి ఇవ్వలేకపోతే
దాన్ని ఎంక్వైరీ చేసేటటువంటి కార్యక్రమం జరిగితే ఈ అమ్మాయిది మమతాబాద్ అని పరిగి అసెంబ్లీలో ఉంటుంది. ఇంతకుముందు నేను అక్కడ కూడా ఎంపీ, దాని పక్కనే ఆ విలేజ్ పేరు సంగాయపల్లి విలేజ్. ఈ అమ్మాయిది అక్కడని అక్కడ ఎంఆర్ఓ వాళ్ళందరితో మాట్లాడి ఆ సర్టిఫికేట్ తెస్తే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసిన సందర్భంలో అమ్మాయి ఎస్సీ కాదు బీసీఏ అనేటటువంటి అక్కడ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఇక్కడ రెండు విషయాలు, ఆ దెబ్బలు కరెక్ట్ కాదని, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కాదని ఉంది. అయితే ఈ అమ్మాయిని మామూలుగా మెడికల్ సర్టిఫికేట్ ముందు చేసినప్పుడు డాక్టర్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏమీ లేవు అని ఇచ్చారు. కానీ పోస్ట్ మార్టం చేసినప్పుడు విశ్రామం అన్ని తీసుకుంటారు, టెస్ట్ అవి 2-3 రోజుల్లో వస్తాయి. దాన్ని బట్టి కూడా మేము ఇంకొక కేసు అవసరం అయితే పెడతామని చెప్పి పోలీసులు చెప్పారు. ఇది మొత్తం జరిగేటప్పుడు నేను ఢిల్లీలో SC/ST పార్లమెంటరీ కమిటీ మెంబర్ని. అంటే మొత్తం భారతదేశంలో ఎస్సీల మీద ఎక్కడైనా అట్రాసిటీ జరిగితే దాని మీద చర్యలు తీసుకోవాలనే ఒక కమిటీ ఉంది. అది రాజ్యాంగం ప్రకారం వేసిన కమిటీ. ఆ కమిటీలో నేను 1991 ఎంపీ ఉన్నప్పుడు ఉన్నాను, 1998లో ఉన్నాను, ఇప్పుడు కూడా ఆ కమిటీలో ఉన్నాను. ఆ కమిటీ మీటింగ్లో అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ నేను ఎస్పీతోని, కలెక్టర్తోని, డిఎస్పీతో మాట్లాడాను. అదే సందర్భంలో తీర్మాన్ మరల్ల గారు డిఎస్పీ దగ్గరకు వచ్చినప్పుడు డిఎస్పీ గారితో మాట్లాడాను, తీర్మాన్ మరల్ల గారితో కూడా మాట్లాడాను. అన్న, ఒకవేళ ఈ అమ్మాయి దెబ్బల వల్ల చనిపోయిన, ఈ అమ్మాయి ఎస్సీకి సంబంధించిన అమ్మాయి కుల వివక్షతో జరిగిన దీని మీద పెద్ద ఎత్తున కేసు పెట్టమని నేను డీజీపీకి చెప్పాను, ఎస్పీకి చెప్పాను, డిఎస్పీ కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. మీరు తప్పనిసరిగా దీని మీద మీ పోరాటం మీరు రావటాన్ని కూడా మేము ఒప్పుకుంటున్నామని చెప్పాను. కానీ ఇవాళ ఏం చెప్తున్నాను, మీరు వచ్చింది తప్పు కాదు. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అమ్మాయి క్యాస్ట్ ఏంటో తెలిసిన తర్వాత ఈ అమ్మాయికి అసలు ఆ కొట్లాట్లో ఈ అమ్మాయికి దెబ్బలు తగలేదని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి 7 నెలల గర్భం, 7 నెలలకే పుట్టిందని మెడికల్ సర్టిఫికేట్ ఉంది. ఆ అమ్మాయి పుట్టిన వెంటనే హాస్పిటల్లో ఎక్కడో మొదటి హాస్పిటల్లో ఉండే రెఫరెన్స్ మళ్ళీ నీలోఫర్ హాస్పిటల్లో కూడా రెఫర్ చేస్తే అక్కడ కూడా ఉంది. ఎక్కడ కూడా ఆమె హెల్త్ అప్పటి నుంచి నిలకడగా లేదు. ఇవాళ గ్రామంలో కూడా ఏం చెప్తున్నారు, మామూలుగా దుమ్ము, ధూళి, చలి అన్నీ ఉండి అటువంటి ప్రాంతంలో తిరగటం వల్ల అసలు లంచే అప్పుడే పనిచేయటం లేదు, దానివల్ల ఆరోగ్యం దెబ్బతిని చనిపోయి ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏ రకంగా చనిపోయినా కొట్లాట్లో సరిపోలేదని చెప్పడానికి ఆ అమ్మాయి తల్లి ఆమె వీడియో ఒకటి ఉందా, అది ఎవరి దగ్గర ఉండే, ఆ వీడియోలో నా కొట్లాట జరిగింది, ఇప్పుడే నేను వచ్చానని చెప్తుంది. ఆమె కొట్లాటప్పుడు అక్కడ లేదని, అదే కాకుండా కేసులు కూడా రాయలేదు. నేనేమంటున్నాను, పొరపాటు జరిగిందా జరగలేదా, ఇప్పుడు దాకా జరిగినటువంటి ఎంక్వైరీలో పోలీసుల రిపోర్ట్ ప్రకారం నెంబర్ 1 కొట్లాట్లో ఈ అమ్మాయి లేదు, ఆ అమ్మాయికి దెబ్బ తగలేదు, ఏమకంతా నెల తక్కువగా పుట్టడం 1.4 ఏదో ఆ కేజీ వెయిట్ ఉందని చెప్పారు. సరైన వెయిట్ లేకపోవటం, అప్పటి నుంచి లంగ్స్ కానీ అప్పటి నుంచే వేరే ఇతర జబ్బులతో బాధపడుతుంది, దాని మీద చనిపోయిందని దాని మీద ఉంది. ఇంకోటి కూడా ఈ మధ్యలో అమ్మాయి డాక్టర్ దగ్గర పోయినప్పుడు మా భర్త నన్ను తన్నాడు, మా కడుపులో బిడ్డకి దెబ్బ తగిలింది చూడండి అని చెప్పి రికార్డెడ్గా ఉంది. ఇప్పుడు మేము చెప్పేది కాదు, హాస్పిటల్ రికార్డు తెప్పించారు. అసలే 7 నెలలు, మళ్ళీ ఇది ఒక తన్నుడు. వీటన్నింటి కలపటం వల్ల ఆమె చనిపోయి ఉండొచ్చు. చనిపోవటం మంచిదని నేను చెప్పటం లేదు, చనిపోవటం కొట్టడం వల్ల కానీ ఇంకో రకంగా కానీ దీనికి సంబంధం లేదని చెప్తున్నాను. అది కూడా నేనేదో ఊరికనే వచ్చి రాజకీయ పార్టీల తరఫున మాట్లాడటం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ తరఫున
నేను దళితుల తరపున బాధితుల తరపున మాట్లాడుతున్నాను. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో హర్యానాలో ఒక ఐపీఎస్ హెచ్సి ఆఫీసరు అవమానాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. రాత్రి 3 పేజీలు లెటర్ రాశాడు. ఆ 3 పేజీల్లో డిఐజీ, ఎస్పీ, సీనియర్ వాళ్ళంతా నన్ను అవమానపరిచారు. అతనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఉంది, షెడ్యూల్ కాస్ట్. అతను చనిపోయిన తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చి ఇట్లా తాగకూడదు, నువ్వు తాగటం వల్ల నష్టం. అందుకని దీని మీద, ఇటువంటి సమస్యల మీద ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎడ్యుకేషన్ సొసైటీ అని ఒకటి రిజిస్టర్ చేస్తానని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి రిజిస్టర్ చేసి ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఇక్కడ పెట్టి ఢిల్లీలో కూడా పెట్టాను. నా ఇంటికే ఆ బోర్డు పెట్టాను. నిన్న ఈ మధ్య రాజస్థాన్లో ఒక ఎస్సీ అమ్మాయిని, మన ఈ చిన్నపిల్లలకి అన్నం పెట్టేది ఏంటది, అంగన్వాడి, ఒక అంగన్వాడి సెంటర్లో ఒక ఎస్సీ అమ్మాయిని పోస్టింగ్ చేశారు. పోస్టింగ్ చేస్తే 3 నెలల నుంచి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా పిల్లల్ని ఆ ఎస్సీ అమ్మాయి అన్నం వండుతుంది కాబట్టి మేము తినమని